మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ లో రైతులు ధర్నా నిర్వహించారు. కోంపల్లిలోని నూజివీడి సీడ్స్ కంపెనీ ముందు చిన్నశంకరంపేటకు చెందిన రైతులు నిరసనకు దిగారు. తాము పండించిన ధాన్యాన్ని కంపెనీ కొనుగోలు చేసిందని 90 రోజులైనా డబ్బులు ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీడ్ వడ్లకు ఎకరాకు 75,000 ఇస్తామని నమ్మించి 15 కోట్ల రూపాయలు కంపెనీ ముంచిందని బాధిత రైతులు ధర్నా నిర్వహించారు. డబ్బులు అడిగితే కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యపు సమాధానం చెబుతోందని రైతులు ఫైర్ అవుతున్నారు. మేము గత 8 నెలల క్రితము మేల్ ఫీమేల్ నాటు వరి వేయడం జరిగింది. మరి అప్పుడు ఆ రోజు ఎకరాకి 75,000 అని చెప్పేసి అన్నారు. తర్వాత ధాన్యం పండించిన తర్వాత ఒక 45 డేస్ టైం మాకు ఇచ్చిర్రు. ఇప్పుడు 80 డేస్ క్రాస్ అవుతుంది. ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలే. కంపెనీ వచ్చేసి నూజివీడ్ సీడ్స్. ఈ కంపెనీ దగ్గరకు వస్తే ఇప్పుడు మేనేజ్మెంట్ మాకు సరిగా స్పందించడం లేదు. ఇంకా 10 డేస్ 15 డేస్ అని చెప్పేసి టైం ఇచ్చిర్రు. మా ఇబ్బందులు ఎట్లుంటాయంటే మేము రైతులము, మేము ఉద్యోగం చేసి నెల సంపాదించే పరిస్థితి కనిపిస్తలేదు. ఏంటంటే 6 నెలలకు ఒకసారి మాకు డబ్బులు వస్తాయి. దానివల్ల మాకు ఇబ్బంది ఏమైతుందంటే ట్రాక్టర్ ఈఎంఐస్ గానీ, వరి కోత డబ్బులు గానీ, నాట్లు వేసే వరకు గానీ వీళ్ళందరికీ డబ్బులు కూడా పెండింగ్ లో పెడుతున్నది. వాళ్ళు ఎవరు కూడా ఆగే పరిస్థితిలో లేరు. స్కూల్లో పిల్లలు పంపాలన్నా గానీ, నాట్లు వేయాలన్నా గానీ, కనీసం తినడానికి కూడా దేనికి ప్రతి ఒక్కదానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము ఇంత దూరం వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. మా రిక్వెస్ట్ ఏంటంటే మేము ఇక్కడ ఏదో చేయడానికి రాలేదు. మా డబ్బులు మాకు వస్తే సరిపోతాయి. మా డబ్బులు మాకు ఇస్తే సరిపోతుంది అంతే.